మాజీ మంత్రి హరీష్ రావు లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్ట్ అయిన దృశ్యాలు మనం చూసాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నాయకులు హరీష్ రావు కవిత కామెంట్స్ మీద స్పందించారు. వాస్తవానికి ఆయన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన పరిస్థితి, కవిత ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదు, తన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా చేసే కామెంట్స్ ని కవితే చేశారనేది హరీష్ రావు ఆరోపణ. అంటే కవిత వెనుక తన రాజకీయ ప్రత్యర్థులు, తమ ప్రత్యర్థులు ఉన్నారన్న విధంగా హరీష్ రావు మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర అందరికీ తెలుసు. 25 ఏళ్లుగా ఉద్యమ నాయకుడుగా, అదేవిధంగా 10 ఏళ్లు అధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, తన జీవితం తెరిచిన పుస్తకం అంటూ కూడా హరీష్ రావు చెప్పకనే చెప్పారు. అంటే వాస్తవానికి కవిత వ్యాఖ్యల మీద హరీష్ రావు అంత ఘాటుగా ఏమీ స్పందించలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఆయన స్పందించారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ద్రోహులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత తమ మీద ఉంది. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది హరీష్ రావు చెప్పిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా గత వారం 10 రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద ఇప్పటి వరకు అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎవరూ స్పందించలేదు. నేరుగా హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేసిన కవిత అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవానికి నిన్న లండన్ లో ట్వీట్ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడినప్పటికీ కూడా కేసీఆర్ తమ బాస్, సుప్రీం ఎవరైతే పార్టీలో కేసీఆర్ సుప్రీం, ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది అనేది హరీష్ రావు నిన్న లండన్ లో వ్యాఖ్యానించారు. సో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి ఆయన 6 రోజుల తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చిన పరిస్థితి. కాసేపట్లోనే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా వెళ్ళబోతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం అవుతారు. గత 5-6 రోజులుగా కేటీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కేసీఆర్ తో సుదీర్ఘ మంత్రాలు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వం ఏదైతే సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ బాస్ నిన్న సిబిఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చిన నేపథ్యం. సో అటు ఆ అంశంతో పాటుగా కవిత వ్యాఖ్యలు, కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటి మీద కూడా అటు హరీష్ రావు, కేసీఆర్ తో సమావేశం చర్చించబోతున్నారు. తర్వాత భవిష్యత్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో పార్టీని తిరిగి ఇప్పటికే పార్టీ కవిత ఆ ఎపిసోడ్ నేపథ్యంలో కాస్త డిస్టర్బ్ అయింది. కాకుండా కూడా గందరగోళంలో ఉంది. ఇక పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందనేది హరీష్ రావు వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది హరీష్ రావు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 5 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం.
ఆయన